భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచెస్‌లో గనుక మనం చూసినట్టయితే భారత జట్టు ఒకటి కాదు ఏకంగా 3 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం పొగమంచు కారణంగా రద్దయింది. అది మనకు తెలిసిందే కదా! సో, 1తో ఈ సీరీస్‌ని అంటే టీ20 సీరీస్‌ని కూడా భారత్ చేజెక్కించుకుంది. అంతకు మునుపు వన్‌డే సీరీస్‌ని కూడా చేజెక్కించుకొని రెట్టింపు ఉత్సాహంతో టీ20 ఫార్మాట్‌ని మొదలుపెట్టిన అంటే టీ20 సీరీస్‌ని మొదలుపెట్టిన భారత జట్టు చాలా బాగా ఆడింది. అయితే ట్రోఫీ తీసుకునే సమయంలో చాలా పెద్ద వింత సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఏ కెప్టెన్ అయినా అంటే ముఖ్యంగా మన భారత కెప్టెన్స్ ధోని కానీ, కోహ్లీ కానీ, రోహిత్ కానీ, మధ్యలో వచ్చిన హార్దిక్ కానీ, బూమ్రా కానీ ఎవ్వరైనా సరే ఒక భారత జట్టుకి ఏ ఫార్మాట్ అయినా సరే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే జట్టులో ఉన్న కొత్త ఆటగాడికి, ద మోస్ట్ జూనియర్ ఆటగాడికి ఆ ట్రోఫీ అనేది అందజేయడం జరుగుతుంది. కానీ నిన్న ఏం జరిగిందంటే ఇక్కడ 'సూర్యకుమార్ యాదవ్' నేరుగా తీసుకెళ్ళి 'వరుణ్ చక్రవర్తికి' ఇవ్వబోతుంటే, వెంటనే అక్కడున్న 'శుభమన్ గిల్' 'షాబాజ్ అహ్మద్, షాహబాజ్ అహ్మద్' అంటూ గట్టిగా అరవడం జరిగింది. అయితే అప్పుడు ఓహో! నేను 'షాబాజ్‌కి' ఇవ్వాలి కదా! అని చెప్పేసరికి 'షాబాజ్' దగ్గరికెళ్ళి తను ట్రోఫీ ఇస్తే, 'షాబాజ్' ఏమో నాకెందుకు ఇవ్వటం అనేసి అంటున్నాడనమాట. అంటే తనేం పెద్ద గేమ్ ఆడలేదు. తుది జట్టులో కూడా తను లేడు గదా! నాకెందుకివ్వడం అంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా షాబాజ్, షాబాజ్, షాబాజ్ అని అరవడం అయితే మొదలెట్టారు. దాంతో ఇక తనే కొద్దిగా మోస్ట్ జూనియర్ ఆటగాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈక్వల్ టు డెబ్యూ ఆటగాడు కాబట్టి ఆ ట్రోఫీని తను తీసుకొని, ఆ ట్రోఫీని లిఫ్ట్ చేసి మొత్తం సెలబ్రేషన్స్ అయితే పూర్తి చేశారనమాట. సో, ఒక్కొక్కసారి 'సూర్యకుమార్ యాదవ్' అంత పర్ఫెక్ట్‌గా అంటే ధోని, కోహ్లీ, రోహిత్ ఆలోచించినంత ఆలోచించడు. తన మనసుకి ఏదనిపిస్తే అది చేసేస్తాడనమాట. సో, వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్ మాత్రం షాబాజ్! షాబాజ్! అని గట్టిగా అరవడం అయితే జరిగింది. సో, అప్పుడు ఆ సమయంలో అక్కడున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారనమాట. అంటే ఏం చెప్తున్నాడు శుభ్‌మన్ గిల్ అనేసేసి. షాబాజ్! షాబాజ్! అని ఫస్ట్ లీడ్ ఇనిషియేట్ తీసుకుందైతే శుభ్‌మన్ గిల్లే.